ఎంతోమంది మందిరాలు నిర్వహిస్తూ ఆ సాయినాథుని అనుగ్రహాన్ని పొందినటువంటి భక్తులు ఇక్కడికి వచ్చి ఉన్నారు. అలాగే ఈ సప్తాహ పారాయణంలో 7 రోజులు కూడా పాల్గొన్నటువంటి సాయి భక్తులందరికీ కూడా నా యొక్క అభినందనలు. ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఒకటే ఉన్నాయి, ఆ సాయినాథుని యొక్క అనుగ్రహం లేకపోతే ఈ కార్యక్రమం ఇంత చక్కగా జయప్రదం కాదు. ప్రతి ఒక్కరూ ఆయన అనుగ్రహం ఏంటి ఈ వేదిక మీదకి రాలేదు. ముఖ్యంగా శ్రీమతి మాధవ్ గారికి, శ్రీ పద్మనాభరెడ్డి గారికి, వారి బృందానికి, సాయితత్వ జ్ఞాన మందిరం నల్లపాటు, అలాగే సీతానగరం వాళ్ళందరికీ కూడా నా యొక్క కృతజ్ఞత వందనాలు. ఓం శ్రీ సాయినాథాయ చరణం శరణం. మరి సాయి భక్తులందరికీ కూడా ఒక విషయం ఏమిటంటే, మనందరం కూడా అంటే బాబాని ఇష్టపడే వారందరం కూడా ఈరోజు బాబా చెప్పిన వాక్యాలుగా కాకుండా, అంటే ఒక సద్గురు మార్గంలో సద్గురువు చెప్పిన బోధ, ఆయన యొక్క వాక్యం, ఆయన మనల్ని ఎలా ఉండమన్నది ప్రధానం. గురు మార్గంలో ఏదైతే ప్రధానంగా ఆయన్ని ఆశ్రయించిన వాళ్ళందరికీ రావాలో, వాళ్ళందరూ ఆ విధంగా బాబా వాక్యాలు తెలుసుకొని బాబాకి దగ్గరయ్యే విధంగా ఉండాలో, బాబాని ఇష్టపడుతూ బాబా అంటే తెలుస్తూ సద్గురు మార్గంలో ఏదైతే జరగాలో అది మనందరిలో జరగకుండా, మరి బాబా చెప్పిన విషయం కాకుండా బాబా చెప్పనివి, ఆయన ఇష్టపడనివి కూడా ఎన్నో మన మధ్య జరుగుతూ ఉన్నాయి, మన ద్వారా జరుగుతూ ఉన్నాయి. మరి ఒక కన్న తల్లి తండ్రి బిడ్డ చెడ్డ ప్రవర్తనతో చెయ్యకూడని పనులు చేస్తూ ఒక సంస్కారం లేకుండా కొడుకు ఉన్నప్పుడు ఒక తల్లి తండ్రి ఆ బిడ్డను చూసి ఎంత బాధపడతారో, తనను ఆశ్రయించిన బిడ్డలందరూ కూడా తను చెప్పే వాక్యాలకి ప్రాధాన్యత ఇవ్వకుండా, తనేదైతే చెప్పదలుచుకున్నాడో దాన్ని అర్థం చేసుకోకుండా, మరి వాళ్ళ సొంత అభిప్రాయాలతో వాళ్ళ సొంత నిర్ణయాలతో బాబా ఏం చెప్పాడో గమనించే పరిస్థితి కూడా లేకుండా, ఆయన చరిత్ర అంటే ఆయన భౌతికంగా ఉన్నప్పుడే మనకి ఆయన తనేవైతే చెప్పదలుచుకున్నాడో, ఎలా అయితే మనల్ని ఉండమన్నాడో, ఆ చెప్పదలుచుకున్న అలా ఉండమన్న జ్ఞానాన్నంతా అంటే తెలియచేయాల్సిందంతా సచరిత్ర రూపంలో ఆయన స్వయంగా ఉన్నప్పుడే అన్నా సాహెబ్ దాబోల్కర్ ద్వారా మనకి ఆ యొక్క గ్రంథాన్ని అందచేశారు. అంటే మనందరం ఎలా ఉండాలో ఆ గ్రంథం ద్వారా తెలియజేశారు. ఈ రోజుల్లో సమాజంలో ఏవైతే మూఢనమ్మకాలు, మూఢాచారాలు, ఏ విధమైన భక్తిలో లోపం, దానంలో లోపం, మనోభావాల్లో తేడా, మన సంస్కృతి సాంప్రదాయాల్లో తేడా, మన సంస్కారాల్లో తేడా, మరి ఇవన్నీ కూడా రకరకాల మార్పులతో చేర్పులతో ఇవాళ దైవ మార్గం ఉంది. మరి ఈరోజు మనం ఏదైతే దైవ మార్గంలో చేయకూడనివన్నీ చేస్తూ నమ్మకూడనివన్నీ నమ్ముతూ దైవశక్తి యొక్క గొప్పతనం తెలియక ఒక అజ్ఞానంతో ఎటంటే అటు ప్రయాణం చేస్తూ మరి మనం చేసేదంతా భక్తి అనుకుంటూ ఒక భ్రమ భ్రాంతుల్లో మనం ఉన్నాం. మరి ఇటువంటివన్నీ మనలో పోగొట్టి అసలైన భక్తిని, ఎలా అసలు మానవత్వంతో కూడిన మనిషి ఉండాలో ఆ చరిత్ర ద్వారా ఆయన మనకు అందించి ఉన్నారు బాబా. ఈరోజు ఒక తెలిసి తెలియని అడుగులు వేసే బిడ్డని జాగ్రత్తగా పడిపోకుండా తల్లి తండ్రి చెయ్యి పట్టి ఎలా నడిపిస్తారో, మనం కూడా ఒక బాబా బిడ్డగానో బాబా భక్తుడిగానో ఉండాలని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా సాయి చరిత్ర ద్వారా సాయినాథుడు చెప్పిన వాక్యాలు పట్టుకొని
ఆ వైపు ప్రయాణం మనం చెయ్యాలి. మరి అలా చెయ్యాలి అంటే ఖచ్చితంగా ఆయన చెప్పిన వాక్యాలు మనకి స్పష్టంగా అర్థం కావాలి. ఆయన బోధ, ఆయన వాక్యం ఇవన్నీ కూడా మనకు అర్థం కావాలి. అందుకని ఇవన్నీ స్పష్టంగా మనకు అర్థం కావాలన్నా, ఒక మంచి మార్గంలో ప్రయాణం చేయాలన్నా, ఒక తల్లి తండ్రి తన బిడ్డ బాగుండాలని ఎలా అయితే కోరుకుంటారో అలా సాయినాథుడు మనలందరినీ కోరుకునేది ఏంటంటే ఆయన చెప్పేదాన్ని అర్థం చేసుకొని, ఆయన చెప్పిన బోధ అవగాహన చేసుకొని దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చుకొని ఒక మంచి సాయి బిడ్డల్లాగా అందరం కలిసి ఒకే మార్గంలో ప్రయాణం చేసి ఒకే సాయి బిడ్డల్లాగా మనందరం ఉండాలని, తారతమ్యాలు లేకుండా, భేదభావాలు లేకుండా, నేను గొప్ప మీరు గొప్ప, వాళ్ళు గొప్ప వీళ్ళు గొప్ప, నేను చేసింది కరెక్టు వాళ్ళు చేసింది కరెక్టు వీళ్ళు చేసింది కరెక్ట్ అనే ఒక భేదాభిప్రాయాలు అడ్డుగోడలు ఎవరి మధ్య లేకుండా కలిసి ఒక ప్రయాణం మనందరి చేత ఆయన పాదాల దగ్గరికి కలిసి ఒక ఐక్యమత్యంతో ప్రయాణం చేయించేది ఈ సాయి సచ్చరిత్ర. అనేక భావాలు మనలో మారడానికి, ఒకే విధమైన భావంతో ప్రయాణం చేయడానికి, బాబా అనుకున్న విధంగా మనం ఉండడానికి ఆధారమైనది ఆయన చెప్పిన, ఆయన హేమాద్రి పంతు చేత రాయించుకున్న, ఆయనే స్వయంగా రాసిన ప్రామాణిక గ్రంథం సాయి సచ్చరిత్ర. మరొకటి అటువంటి గ్రంథాన్ని, మరి ఆ గ్రంథం ఒకటి ఉందని కానీ, ఆయన దాని ద్వారా తెలియచేశాడని కానీ ఎంతోమంది తెలియని వాళ్ళు ఉన్నారు. మరి అందరికీ కూడా ఆ గ్రంథం ఏ ప్రామాణిక గ్రంథం అయితే ఉందో ఆ అన్నా సాహెబ్ దాబోల్కర్ చేత బాబా రాయించుకున్న ఆ ప్రామాణిక గ్రంథాన్నే పారాయణ చేస్తూ ఆయన స్వయంగా ఆ రూపంలో మాట్లాడిన మాటలు తెలుసుకుంటూ మనందరం కూడా ఒకే ప్రయాణం. అదే ప్రయాణం అంటే అందరం బాబా కుటుంబంగా, అందరం బాబా బిడ్డలుగా ఆయన చెప్పిన మార్గాన ప్రయాణం చేసి ఆయన అనుగ్రహాశీస్సులు మనం పొందడం కోసం ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. మరి అది అందరూ కూడా ఇదే విధంగా అర్థం చేసుకొని అనేక చోట్ల సాయి సచ్చరిత్ర గ్రంథాన్ని పరిచయం చేస్తూ, ఆ గ్రంథంలో ఉన్న వాక్యాలని పరిచయం చేస్తూ మరి మనందరం కూడా బాబా చెప్పిన వాక్యాలకి సిద్ధపడి ప్రయాణం చేసే ఒక చిన్ని అడుగుగా ఈ కార్యక్రమాన్ని భావిస్తున్నాం మేము. మరి అటువంటి అడుగు ఆయన ఇంకొక అడుగు వేపిస్తూ ఆయన పాదాల దగ్గరికి అందరినీ చేర్చుకునే అనుగ్రహాన్ని మనందరికీ బాబా ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మాత్రం మనలో మార్పు, బాబా చెప్పిన వాక్యాలు అర్థం చేసుకోవడం, ఈ రోజుల్లో ఉన్న మూఢ నమ్మకాలని, మరి అనేక రకరకాల మార్గాలని, భగవత్ సత్యాన్ని పక్కద్రోవ పట్టించే వారి బారి నుండి తప్పించుకోవడానికి జ్యోతిష్యాలు, జాతకాలు, గ్రహాలు ఇటువంటి వాటన్నిటి నుంచి ఏదంటే అది నమ్మకుండా సత్యాన్ని తెలుసుకొని సత్య మార్గంలో ప్రయాణం చేయడానికి ఆధారంగా ఈ చిన్ని అడుగుని వేస్తున్నాము. తప్పనిసరిగా అందరూ కూడా ఆ సచ్చరిత్రని పారాయణ చేయాలి, దాన్ని అర్థం చేసుకోవాలి, ఆ విధంగా మనందరం నడవాలి. అదే బాబా మన నుంచి కోరుకున్న అసలైన దక్షిణ, ఆయన ఇష్టపడేది కూడా అదే. మరి ఇటువంటి ఈ సాయి సచ్చరిత్ర సప్తాహ పారాయణ మహాయజ్ఞం, పారాయణ మరియు ప్రవచన మహాయజ్ఞం మరి 25 చోట్ల చేసుకొని సాయినాథుడు ఇది 26వ చోట సత్తుపల్లి మరి పట్టణంలో అనేక మంది సాయి భక్తుల మధ్య మరి ఈ యొక్క పారాయణ జరిగింది. బాబా అనుగ్రహంగా ఈ పారాయణలో నిజంగా ప్రత్యేక అనుగ్రహమా అన్నట్టుగా, నాకు ఈ పని ఇష్టమా అని ఆయన ఆనందాన్ని తెలియచేసినట్టుగా షిరిడీలో ఆయన స్వయంగా ఆయన ఉన్నప్పుడు ధరించిన ఆయన పాదుకలు, ఆయన వస్త్రం, ఆయన మహాసాపతి కుటుంబానికి అనుగ్రహంగా ఇచ్చిన ఆయన నాణేలు, మరి భక్త మహాసాపతి కుటుంబీకులు, అంతేకాక ఈ కార్యక్రమానికి మరి చంద్రవంశ్ సత్పతి గురూజీ, మరి వారి యొక్క శిష్యులు, ఇంకా అనేక మంది మరి రాష్ట్ర స్థాయి కమిటీ సభ్యులు, మరి సాయి సచ్చరిత్ర పారాయణ పై రాష్ట్ర స్థాయి కమిటీ ఉంది, ఆ కమిటీ వారు కూడా చాలామంది, సైకిల్ స్వామి, హరిప్రసాద్ గారు, రంగారావు గారు, తెనాలి సాంబశివరావు గారు, ఇట్లా అనేక మంది ఈ యొక్క కార్యక్రమానికి వచ్చారు. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంతమంది మధ్య సాయినాథుడు చేపించుకోవడం, మరి దానికి సాయి టీవీ వాళ్ళకు కూడా
అయ్యో అటువంటి మహాయజ్ఞం, బాబా యజ్ఞం జరుగుతుంది అక్కడ. మనం వెళ్ళి దాన్ని మనం సేకరించి ప్రజలందరికీ దాన్ని తెలియచేయాలి, మనం అందచేయాలి, అది అందరూ తెలుసుకోవాలి అనే మంచి భావంతో వారు కూడా వచ్చి మరి మాకు సహకరించి వాళ్ళ యొక్క ఇష్టంగా దాన్ని ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం అంతా ప్రజలందరికీ అందజేయాలని ఒక మంచి భావంతో వాళ్ళు వచ్చారు. వారికి, ఇక్కడ సేవ చేసిన వారికి, ఈ కార్యక్రమానికి సహకరించిన వారికి, వచ్చిన పెద్దలందరికీ కూడా మా సేవకుల తరపున, మా శ్రీ సద్గురు సాయి తత్వజ్ఞాన మందిర్ తరపున మనస్ఫూర్తిగా వారందరికీ ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాము. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. ఓం శ్రీ సాయినాథాయ చరణం శరణం. ఓం శ్రీ సాయినాథాయ చరణం శరణం. అందరికీ నమస్కారం. నా పేరు మౌనిక. నేను అసలు ఈరోజు మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే, ఇది 26వ సచ్చరిత పారాయణం ఎందుకు చేశారు అంటే, 10 మందికి హిందూ మతం అంటే ఏంటి అని తెలియచెప్పడం కోసం, అసలు హిందూ మతం ఎందుకు వచ్చింది, దాని గొప్పతనం ఏమిటి అని తెలియచెప్పడం కోసం ఈ 26వ సచ్చరిత ఇది చేశారు. 26వ సచ్చరిత్రలు చేశారంటే ఎంత గొప్ప హిందూ మతం అయి ఉండొచ్చు ఒక్కసారి అర్థం చేసుకోవడం, మనకి ఎలా ఆలోచించాలో మనకు అర్థమవుతుంది. ప్రతి గ్రామంలో కూడా ఒక మనిషికి బంధాలు తెగిపోతున్నాయి. కానీ ఇప్పుడున్న మా గ్రామంలో ఒకప్పుడు చాలా వరకు మనిషికి బంధాలు అసలు ఎక్కువ ఉండేవి కావు. కానీ ఇలాంటి సచ్చరితలు మొదలైన తర్వాత, ఇలాంటి బాబా పారాయణం మొదలైన తర్వాత అసలు మనిషికి బంధం ఏంటి, అసలు ఎలా పూజించుకోవాలి, అసలు బాబా పారాయణం అంటే ఏంటి, ఆ పారాయణం ఎలా చేసుకోవాలి, ఎంత నియమంగా చేసుకోవాలి, అది హిందూ మతం యొక్క గొప్పతనం ఏమిటి అని అర్థమైంది. ఇప్పుడు ప్రతి గ్రామమే కాదు, దేశమే కాదు, ప్రపంచ యావన్నాంతం అంతరమవుతుంది. ఏమర్థమవుతుంది? హిందూ మతం యొక్క గొప్పతనం ఏంటో అర్థమవుతుంది. అలాగే పారాయణం ఎలా చేయాలి, దాని గొప్పతనం ఏంటి, ఆ హిందూ మతం యొక్క గొప్పతనం ఏంటి అనేది ఈ సచరిత్రలో చూసుకోవచ్చు. ఎవరిని నమ్మొద్దు. చాలామంది ఇప్పుడు వాళ్ళ గురువుగారు వాళ్ళు సత్సంగాలు చెప్పారు. ఆ గురువుగారు సత్సంగాల ప్రకారం మనం తెలుసుకోవాల్సిందంటే, జాతకాలు కానీ ఏవి నమ్మొద్దు. దొంగ బాబాలను కూడా చాలామంది వస్తున్నారు. ఆ బాబాలను కూడా ఎవరిని నమ్మొద్దు. బాబాని మీకు ఏకైక గురువు. ఆ గురువుని నమ్ముకోండి, మీ జీవితాన్ని సార్థకం చేసుకోండి. ఇదే ఈ 26 సచ్చరితలు ఏ ఒక్క సచ్చరిత అయినా సరే తెలియచెప్పేది ఒక్కటే, మీ జీవితాన్ని పూలమయం చేసుకోండి. ఆ పూలమయం చేసుకోవడానికి ఒక్కటే మార్గం, ఆ ఒక్క మార్గమే దైవ మార్గం. ఆ దైవ మార్గాన్ని నిలుపుకోండి అని చేపట్టే ఒక మహాయజ్ఞమే ఈ సచ్చరిత్ర ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాం నిర్వహించిన పెద్దలు, పూజ్యులు అందరికీ, ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ శతకోటి వందనాలు. ఎందుకంటే ప్రతి జీవితానికి సార్థకత చూపించిన ఆ వ్యక్తులు కూడా చాలా మంచి దైవజ్ఞులతో సమానం. సో అందరూ తెలుసుకోవాల్సిందంటే, నేను ఇప్పుడు మీరు చూసే ఈ ప్రోగ్రాము నేను మీకన్నా చాలా చిన్నదాన్ని, కాకపోతే నేను తెలుసుకున్నది మీతో నేను పంచుకుంటున్నాను. ఏంటంటే ప్రతి మనిషికి ఒక బంధం ఉండాలి. ఆ బంధం విలువేంటో ఒక పారాయణం విలువలు తెలుసుకోవచ్చు. మీరు రోజు చదవటానికి టైం లేకుండా 1 గంట సమయం పారాయణానికి కేటాయించండి, ఒక 10 నిమిషాలు కేటాయించండి. చదివిన 10 నిమిషాలైనా సరే ఆ వాక్యంలో మనకు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి, మన జీవితానికి తోడ్పడే విషయాలు ఏంటి, మన జీవితాన్ని ఎలా సార్థకత పూలమయం చేసుకోవాలి అన్న విషయాన్ని మీరు తెలుసుకోండి. ప్రతి విషయంలోనూ, ప్రతి సచ్చరిత్ర పలుకులోనూ మన జీవితానికి ముడిపడేయి ఉంటుంది. ఒక్క లైన్ కూడా మన జీవితానికి సంబంధించింది లేనిది ఉండదు. అదే సచ్చరిత.
బాబా కూడా ఆ కాలంలో అందరూ మానవ రూపంలోనే కాదు, మానవులనే కాదు, జంతువుల్ని, పక్షుల్ని అందరితోనూ ఫ్రెండ్షిప్ చేశారు. ఎందుకు చేశారు? అందులో ఉన్న గొప్పతనం ఆప్యాయత, అనురాగం. సో అదే ఆప్యాయత, అదే అనురాగం, అదే ప్రేమ మనుషులతో. కానీ 12 గంటలకు, ఏ టైం అయినా సరే 12 గంటలకు, 1 గంటకు ఆకలి అవుతుంది, అన్నం పెట్టమని ఏ పేదవాడు వచ్చినా సరే కడుపు నిండా అన్నం పెట్టి మంచినీళ్ళు ఇచ్చి అతనిని పంపించగలిగిన వాడే నిజమైన వ్యక్తి, నిజమైన ప్రేమ కూడా. సో మాకు ఇప్పటి వరకు ఇవన్నీ తెలియదండి. ఒక పరంగా చెప్పాలంటే ఇవన్నీ మేము ఈ సచ్చరితల వల్ల, పెద్దల వల్ల, మా గురువుల వల్ల, ఈ దైవజ్ఞుల వల్ల, అసలైన గురువు బాబా గారి వల్ల, సచ్చరితల వల్ల ఇవన్నీ తెలుసుకొని మా జీవితం కూడా ఇంకా పోలవనం కావాలని, అందరి జీవితాలు కూడా పోలవనం కావాలని కోరుకుంటూ ఇది నిర్వహించిన సాయి టీవీ వాళ్ళకి అందరికీ చాలా ధన్యవాదాలు. ఈరోజు ఇంకా 26వ సచ్చరిత్ర ఇంకా ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, సత్తుపల్లి అనే గ్రామంలో చాలామంది ప్రేమలు వచ్చారు, చాలామంది ప్రజలు వచ్చారు. ఆ ప్రజలు ఎవరెవరో ఏ ఉద్దేశంతో వచ్చినా వెళ్ళేటప్పుడు చాలా ప్రేమగా వెళ్తున్నారు, చాలా ఆప్యాయతంగా పలకరించుకుంటున్నారు, చాలా అనురాగంతో వెళ్తున్నారు. అంతగా వెళ్తున్నారంటే ఈ 7 రోజుల పారాయణం యొక్క విలువ వాళ్ళకి తెలిసింది. డబ్బు కాదు ముఖ్యం, వజ్రాలు కాదు ముఖ్యం, వైడూర్యాలు కాదు ముఖ్యం, నాకు కావాలి ప్రేమ, అనురాగం కావాలి, ఆప్యాయత కావాలి, బంధం కావాలి అనుకుంటుంది ఇప్పుడు జనం. సో అలాంటి అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసిన మా గురువులకు, అసలైన గురువులు బాబా గారికి, షిరిడీ సాయి బాబా గారికి అందరికీ నా శిరస నమస్కారములు. అలానే 7 రోజులు పారాయణం వల్ల కలిగే ప్రయోజనాలు ప్రతిదీ కూడా ఈ సచ్చరిత బుక్కులో ముందు మాటలోనే ఆల్రెడీ పెట్టి ఉంది. ఒక్కసారి మీరు సచ్చరిత బుక్ చదివి మీ జన్మ ధన్యం చేసుకోండి. ప్రతి ఇంటిలోనూ ఒక దీపం ఉండాలి. ఆ దీపమే మీ ఇంటిల పాతికి ఒక వెలుగునిస్తుంది. ఆ వెలుగే ప్రపంచానికి వెలుగునిస్తుందని తెలుసుకోండి. అది తెలుసుకున్నప్పుడే మన దేహంలో ఉన్న చెడ్డ అనే గుణం బయటకు పోయి మంచి అనే గుణం లోపలికి వస్తుంది. ఎప్పుడైతే మంచి అనే గుణం లోపలికి వస్తుందో జీవితం పరమార్థం అవుతుంది. ఇది ఒక్కటి తెలుసుకున్నప్పుడు ఎప్పుడైనా సాయి ఎప్పుడు మన తోడుగా ఉంటాడు, సాయియే మనల్ని నడిపిస్తూ ఉంటాడు. నేను నమ్మాను దేవుణ్ణి, అది ఎంత నిజమో నాకు ఇంత అనుభూతి కలిగింది కాబట్టే ఎంత పెరిగిదానైనా సరే ధైర్యంగా ముందుకొచ్చి మీరు కూడా తెలుసుకోవాలి, మీరు కూడా ముందుకెళ్ళాలి అని తెలుసుకోవాలని నేను మీకు చెప్తున్నాను. సో ఇది నిర్వహించిన సాయి టీవీ వాళ్ళకి, పెద్దలకు అందరికీ నా శిరస నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. సాయిరామమ్మ, సాయిరామ్. సాయినాథాయ చరణం చరణం. ఎంతోమంది భక్తులు ఇట్లాగా భక్తులుగా సాయినాథుడి భక్తులుగా తయారయ్యారు అంటే సాయినాథుడు ఆయన చెప్పిన ఆ మాటలు వాళ్ళంతా ఆచరించి దానగుణం కానీ, ఒక ఉపకారం కానీ, ప్రతిదీ కూడా ఒక జీవికి పెట్టడం కానీ అన్నీ కూడా ఈ మార్గంలో అందరూ నేర్చుకుని ఆ మార్గంలో నడుస్తూ ఉండబట్టి ప్రతి వాళ్ళు కూడా సాయినాథుడి యొక్క మార్గం చాలా మంచిది, చాలా గొప్పది అని ప్రతి వాళ్ళు అర్థం చేసుకున్నారు. సత్యమేదో గ్రహించి ఆ సాయినాథుడు ఏదైతే చెప్పాలనుకుని ఈ ప్రపంచం మీదకి వచ్చాడో ఆ ప్రపంచం మీదగా ఆయన చెప్పాలనుకున్న మాటలు అందరూ కూడా అర్థం చేసుకుని ఆ మార్గంలో నడుస్తూ మరి జీవికి అన్నం పెడుతున్నారు, లేని వాళ్ళకి దానం చేస్తున్నారు, పరోపకారం చేస్తున్నారు, ప్రతి జీవిలో కూడా భగవంతుని చూడగలుగుతున్నారు. అంటే ఆ సాయినాథుడు మార్గం అంత గొప్పగా ఉండబట్టి ఆయన చెప్పాలనుకున్న మాటలు ఒక మనిషి ద్వారా, సత్సంగాల ద్వారా, ప్రవచనాల ద్వారా ఆయన అందరికీ కూడా అందజేస్తున్నారు.
ఆ అందజేసిన మాటలు మరి ఎంతో గొప్పగా, ఎంతో సత్యంగా, ఎంతో ధర్మంగా ఉండబట్టి ప్రపంచానందరికీ కూడా ప్రపంచంలో ప్రతి మనిషి, ప్రతి జీవి, ప్రతి వాళ్ళు కూడా సత్యాన్ని గ్రహించి చాలామంది కూడా ఎంతోమంది బాగుపడ్డారు. నేను కూడా కొంచెం చేతయ్యో చేతగాకో సత్సంగం చెప్తున్నా, కొంచెం పుస్తకం చదివి అందరికీ వినిపించగలుగుతున్నా. పల్లెటూరు అయినా కూడా వాళ్ళు ఈ రోజున ఒక జీవికి అన్నం పెట్టడం కానీ, ఒక ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టాలని కానీ, మరి ప్రతిదీ కూడా అందరూ కూడా నేర్చుకున్నారు. బాబా మార్గం అంత గొప్పదని అందరూ గ్రహించగలుగుతున్నారు. ఈ సత్సంగాల ద్వారా ఎంతోమంది బాగుపడుతున్నారు. ప్రపంచంలో ఎంతోమంది మనకి జ్ఞానాన్ని ప్రసాదించడానికి వచ్చిన మహాత్ముడు ఆయన చెప్పిన మాటలు ఆచరిస్తూ ప్రతి వాళ్ళు కూడా ఆ మార్గాన పోతూ ఎంతో మేలు పొందుతున్నారు. ఇవాళ రోజున మాధవమ్మ ఇంత కార్యక్రమం చేసింది కాబట్టి ఇంతమంది 8 రోజుల బోధ విని ప్రతి వాళ్ళు కూడా ఆ ఇష్టంతో, ఆ యొక్క ఆపేక్షతో వాళ్ళు వింటూ ఆ యొక్క మాటలు వింటూ వాళ్ళంతా కూడా ఈరోజు కాకపోతే ఇంకో రోజైనా, ఇంకో రోజు కాకపోతే ఇంకో రోజైనా ఈ ప్రవచనం ద్వారా చక్కగా అందరూ ఆచరించగలుగుతారు, ఆచరిస్తారు. బాబా మార్గంగా అందరూ వస్తారు.